ఓకే, గుడ్ మార్నింగ్. మనం మామూలుగా సెకండ్ ఇయర్కి వచ్చేసి థర్డ్ సెమ్లో లాస్ట్ లెసన్ ఏంటంటే కన్యాశుల్కం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఆ లోయర్ సెక్షన్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. కన్యాశుల్కం, గురజాడ అప్పారావు, తెలుగులో గురజాడ అప్పారావు, దేశం అంటే మట్టి కాదా, దేశం అంటే మనుషులు అని నేర్చుకున్నాం. అవునా? ఆ వాటిల్లో కొన్ని ఒకదాన్ని మన ఇంగ్లీష్ లెసన్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1 యాక్ట్ ప్లే, కన్యాశుల్కం. లెసన్ నేమ్ కన్యాశుల్కం. వాట్ వాజ్ అవర్ లెసన్ నేమ్? కన్యాశుల్కం. ఆథర్ నేమ్ గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు. ద సోషల్ రిఫార్మర్ మీన్స్ సామాజిక సంస్కర్త. సామాజిక సంస్కర్త. మనం ఇంకా మీకు తెలిసిన కొంతమంది సోషల్ రిఫార్మర్స్ నేమ్స్ చెప్పండి. కందుకూరి వీరేశలింగం, కందుకూరి వీరేశలింగం, రాజా రామ్మోహన్ రాయ్, రాజా రామ్మోహన్ రాయ్, స్వామి వివేకానంద, నెక్స్ట్ దయానంద సరస్వతి. దీస్ ఆర్ ద సోషల్ రిఫార్మర్స్, సామాజిక సంస్కర్తలు. ద సోషల్ రిఫార్మర్ ఆఫ్ గురజాడ అప్పారావుస్ 1862-1915. ఈయన 1860, he was born 1816. He passed away on 1915. So he was born on 1862. He died in the year of 19, or he passed away 1915. Gurjada Apparao was born in 1862. He passed away in 1915. The social reformer Gurjada Apparau's 1862-1915 evergreen and popular Telugu play. Evergreen and popular Telugu play కన్యాశుల్కం. చాలా ఎవర్గ్రీన్, ఎప్పటికీ, అప్పటి నుంచి ఇప్పటిదాకా, మరొక తరానికి కూడా, అనదర్ జనరేషన్, వీ నెవర్ ఫర్గెట్స్, వీఆర్ ఆల్వేస్ రిమెంబర్ అబౌట్ కన్యాశుల్కం. కన్యాశుల్కం గురించి ఎప్పటికీ మర్చిపోం, ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటానే ఉంటాం. తెలుగు ప్లే కన్యాశుల్కం 1892, కన్యాశుల్కం 1892. ద మ్యాగ్నమ్ ఓపస్ మీన్స్ గ్రేట్ థింగ్. మహత్తరమైన కార్యక్రమం అనేది. ద మ్యాగ్నమ్ ఓపస్ ఈజ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ బై సి విజయశ్రీ అండ్ టి విజయ్ కుమార్. ఈ కన్యాశుల్కం అనేటువంటి ఈ 1 యాక్ట్ ప్లేని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినటువంటి అనువాదం చేసినటువంటి వ్యక్తులు ఎవరో తెలుసా? ఇట్ ఈజ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ బై సి విజయశ్రీ, సి విజయ శ్రీ నెంబర్ 1, నెంబర్ 2 టి విజయ్ కుమార్. These 2 persons are translated కన్యాశుల్కం ఇంటూ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్లోకి దీన్ని కన్యాశుల్కం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరయ్యా అంటే సి విజయశ్రీ, టి విజయ్ కుమార్. ద ప్రజెంట్ యాక్షన్ ఫ్రమ్ యాక్ట్ 1 and 2 ఈజ్ ఏ క్రిటిక్, CRITIQUE, క్రిటిక్, విమర్శనాత్మకమైనటువంటిది. క్రిటిక్ ఆఫ్ ద సొసైటీ యాజ్ ఇట్ ఐడియల్ నాట్ ఓన్లీ విత్ ద ఇన్ హ్యూమన్ ఈవిల్ ప్రాక్టీస్. నాట్ ఓన్లీ దేని గురించి విమర్శిస్తున్నారంట? ఈవిల్ ప్రాక్టీస్. దేని గురించి అంట? ఈవిల్ ప్రాక్టీస్. చెడు పద్ధతులు దేని గురించి విమర్శిస్తున్నారు? క్రిటిసైజ్, విమర్శించటం. దేని గురించి అంట? క్రిటిక్ ఆఫ్ ద సొసైటీ యాజ్, సమాజంలో ఉన్నటువంటి సొసైటీ యాజ్ ద డీల్స్ నాట్ ఓన్లీ విత్ ద హ్యూమన్ ఈవిల్ ప్రాక్టీస్ ఆఫ్ బ్రైడ్ ప్రైస్
బ్రైడ్ ప్రైస్ మీన్స్ వధువు ధర, పెళ్ళికి వెలగడతాం, కట్నం, డౌరీ. బ్రైడ్ ప్రైస్ మీన్స్ పెళ్లి కూతురు యొక్క ధర. దట్ ఈస్ ఆల్సో ఈవిల్ ప్రాక్టీస్ ఆఫ్. వాట్ వాజ్ ఈవిల్ ప్రాక్టీస్ హియర్? ద ఈవిల్ ప్రాక్టీస్ ఆఫ్ బ్రైడ్ ప్రైస్. ఆ చెడు పద్ధతి, చెడు సాంప్రదాయం. బట్ ఆల్సో సెవరల్ సోషల్ ఇష్యూస్ ఆఫ్ ద టైమ్. ఇక ఇవి కాకుండా చాలా రకమైన సామాజిక సమస్యలు, సాంఘికపరమైన సమస్యలు చాలా ఉన్నాయి. ఏంటంటే అవి సోషల్ ఇష్యూ, బట్ ఆల్సో విత్ ద సెవరల్ సోషల్ ఇష్యూస్ ఆఫ్ ద టైమ్, చైల్డ్ మ్యారేజ్ అండ్ ఫర్ విడో మ్యారేజెస్. ఇక ఏంటంట, నాట్ ఓన్లీ బ్రైడ్ ప్రైస్ బట్ ఆల్సో చైల్డ్ మ్యారేజ్. చైల్డ్ మ్యారేజ్, విడో. నెక్స్ట్ పాయింట్ ఏంటి? విడోస్ మ్యారేజ్. విడో మ్యారేజ్. విడో మ్యారేజ్. సో బట్ ఆల్సో విత్ ద సెవరల్ సోషల్ ఇష్యూస్ ఆఫ్ ద టైమ్, చైల్డ్ మ్యారేజ్ అండ్ ఫర్ విడో మ్యారేజ్. చైల్డ్ మ్యారేజ్ అంటే బాల్య వివాహాలు. యాక్చువల్గా 18 years కంప్లీట్ అయితేనే మనం గర్ల్స్కి మ్యారేజ్ చేయాలి, 21 years కంప్లీట్ అయితేనే జెంట్స్ మ్యారేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఎట్ ద టైమ్ ఆఫ్ కందుకూరి, ఎట్ ద టైమ్ ఆఫ్ గురజాడ అప్పారావు టైమ్స్, at the time of his time, he and his colleagues protest or against the child marriages. బాల్య వివాహాలను వ్యతిరేకించారు. యాక్చువల్ ద ఏజ్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ 18, మ్యారేజ్ ఏజ్ ఆఫ్ జెంట్స్ మ్యారేజ్ ఏజ్ ఈజ్ 21 according to the government acts, according to the government norms. But on those days they violate the act. And child marriage, they are always encourage. Society encourage the child marriages. Nearly girls age is 8 or 10 or 11, gents age is near 70 to 80 on those days. That is evil practice. చెడు పద్ధతులు అవి, చెడు సాంప్రదాయాలు. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ అ చైల్డ్ మ్యారేజ్ అండ్ ఫర్ విడో మ్యారేజెస్ ఆల్సో. విడో మ్యారేజ్ కూడా అప్పట్లో ఎంకరేజ్ చేసే కాదు, కానీ ఇప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో దట్ యాక్షన్ టుక్ ప్లేస్ ఇన్ ద విలేజ్ ఆఫ్ బోనకుల దిబ్బ. ఎక్కడ ఇది ఉంది? నియర్ ద విజయనగరం ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ఉందంట? బోనకుల దిబ్బ, విజయనగరం. ఎక్కడ? బొనుకుల దిబ్బ నియర్ విజయనగరం ఇన్ ఆంధ్రప్రదేశ్లో బొనుకుల దిబ్బ, విజయనగరం దగ్గర ఉన్నటువంటి బొనుకుల దిబ్బ అనేటువంటి ప్రదేశంలో ఈ యొక్క చైల్డ్ మ్యారేజెస్, తర్వాత విడో మ్యారేజెస్ గురించి అక్కడ ఒక అవేర్నెస్ క్యాంప్ దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గిరీషం వాజ్ ఎ వెరీ క్లవర్, హ్యాడ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో హియర్ అనదర్ పర్సన్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ అవర్ లెసన్. గిరీషం. ఎవరు? గిరీషం. What type of person was Mr. Girisham? Girisham was very clever and had an excellent communication skills. Girisham మంచి క్లవర్ పర్సన్. ఆయన ఇంకా ఏమని అంట? హ్యాడ్ అన్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. మంచి భావ ప్రసార నైపుణ్యాలు ఉన్నాయి. తన మాటల ద్వారానే పడేస్తాడు. తన మాటల ద్వారా ఇతరులను ఇతరుల అదర్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. గిరీషం వాజ్ ఎ వెరీ క్లవర్ and had excellent communication skills. He was young, handsome and opportunist. ఎన్నుకున్నట్టు క్వాలిటీ చెప్తున్నాడు. ఏంటంట? యంగ్ హ్యాండ్సమ్, opportunist. These are the qualities of Mr. Girisham. Korode. He was young, he was very handsome person. At the same time, he was an opportunist.
అవకాశవాది, ఆపర్చునిటీస్ మీన్స్ అవకాశవాది. అవకాశవాది ఏం చేస్తాడు జనరల్గా? అవసరమైనప్పుడు వాడుకుంటాడు, అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటాడు, అవసరం లేనప్పుడు పట్టించుకోడు. యూజ్ అండ్ త్రో. సో దిస్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఆపర్చునిటీస్ క్యారెక్టర్. ఆపర్చునిస్ట్ క్యారెక్టర్ ఏంటి? ద క్యారెక్టర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఈస్ యూజ్ అండ్ త్రో. సో హియర్ ఈస్ గ్రీషమ్ వాజ్ వెరీ క్లవర్, had excellent communication skills. He was young, handsome and opportunities who desired for easy money and unwilling to work. He had no interest to do the work, but he had one interest, how to earn money in a easy method. ఈజీగా డబ్బులు ఎలా సంపాదించవచ్చు అని ఆలోచిస్తూ ఉంటాడు, కష్టపడి పనిచేయడు. He lied and borrowed money. Lied means అబద్ధం. Lied అబద్ధం. మనం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం లాయర్ ఈజ్ ఎ లయర్ అని చెప్తూ ఉంటాం కదా. లాయర్ ఈజ్ ఎ లయర్. లాయర్ ఏం చేస్తాడు? అబద్ధాలు ఆడతాడు, ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టు క్రియేట్ చేస్తాడు. ఆన్ ద సేమ్ వే హీ లైడ్ అండ్ బారోడ్ మనీ ఫ్రమ్ ద అదర్స్ ఇంక్లూడింగ్ ద బోర్డింగ్ హౌస్ విడో అండ్ ద స్పెంట్ ఆన్ ద డాన్సర్స్. ఇంకేం చేస్తా తెలుసా? బారో మనీ ఫ్రమ్ ద అదర్స్. డబ్బులు తీసుకుంటాడు, అబద్ధం ఆడతాడు, డబ్బులు తీసుకుంటాడు. బారోయింగ్ మనీ ఫ్రమ్ ద అదర్స్ ఇంక్లూడింగ్ ద బోర్డింగ్ హౌసెస్ విడో అండ్ స్పెంట్ ఆన్ ద డాన్సర్స్. బోర్డింగ్ ఇల్లు అయితే తీసుకుంటాడు ఎవరి దగ్గర? విడోస్ దగ్గర. డాన్సర్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈ డిసైడెడ్ టు లీవ్ ద ప్లేస్ టు ఎస్కేప్ ఫ్రమ్ హిజ్ క్రెడిటార్స్. ఇంకేం చేసి తెలుసా? ఈ డిసైడెడ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దట్ విలేజ్ బికాస్ హీ వాజ్ ఆల్వేస్ బారోడ్ మనీ ఫ్రమ్ ద అదర్స్. ఎప్పుడు ఇతరుల దగ్గర డబ్బులు తీసుకుంటా ఉంటాడు. సో ఏమవుతున్నాయి అప్పుడు? అప్పులు ఎక్కువై ఈ డిసైడెడ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దట్ విలేజ్ ఫ్రమ్ ద క్రెడిటార్స్. రుణదాతల నుంచి డబ్బులు ఇచ్చినట్టు వాళ్ళ యొక్క బాధల గురించి తప్పించుకోవడానికి, వాళ్ళ బారిని పడకుండా ఉండటానికి ఏం చేస్తాడు? అక్కడ నుంచి తప్పించుకోవాలని చూస్తూ ఉంటాడు. వాడి మెంటాలిటీ కన్నింగ్ మెంటాలిటీ వస్తుంది మనకి. నెక్స్ట్ బారోయింగ్ మనీ ఫ్రమ్ ద అదర్స్ ఇంక్లూడింగ్ ద బోర్డింగ్ హౌస్ విడో అండ్ స్పెంట్ ఆన్ ద డాన్సర్స్. ఈ డిసైడెడ్ టు లీవ్ ద ప్లేస్ టు ఎస్కేప్ ఫ్రమ్ హిస్ క్రెడిటార్స్ అండ్ అదర్స్. ఎందుకు అక్కడ నుంచి లీవ్ చేయాలనుకున్నాడు? టు ఎస్కేప్ ద విలేజ్ బికాస్ హీ వాస్ ఏ మనీ, నాట్ ఏ మనీ లెండర్, హీ వాజ్ అ క్రెడిటర్. ఈ టేక్ అబండెంట్లీ ఆఫ్ మనీ ఫ్రమ్ ద క్రెడిటార్స్. డబ్బులు భయంకరంగా తీసుకున్నారు. అందుకనే వాళ్ళ దగ్గర నుంచి మనం తప్పించుకోవడానికి ఎస్కేప్ ఫ్రమ్ దట్ విలేజ్. ద బెస్ట్ ప్లేస్ వాస్ వెంకటేశంస్ విలేజ్ అండ్ హీ కుడ్ బీ దేర్ ఫర్ సమ్ టైమ్ యాజ్ ఏ ట్యూషన్ మాస్టర్ విత్ ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఫెసిలిటీ. అది క్రెడిటార్స్ రుణదాతల యొక్క గోల ఎక్కువైంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ఒత్తిడి చేస్తున్నారు డబ్బులు కట్టమని. సో ఈ మేక్ ఏ ప్లాన్. వాట్ వాజ్ దట్ ప్లాన్? సింప్లీ ఎస్కేప్ ఫ్రమ్ దట్ విలేజ్. ఈ సెటప్ ఈజ్ ఫ్యామిలీ టు అనదర్ విలేజ్. ఇంకా ఏం చేయాలి? తన ఫ్యామిలీ ఎక్కడ పెట్టాలనుకుంటున్నాడు? వేరే చోట పెట్టాలనుకోండి. ఎక్కడ? ఆ విలేజ్ నేమ్ కూడా చెప్తున్నాడు. వెంకటేశంస్ విలేజ్. వెంకటేశం అని ఒక ఊరు, ఒక అతను ఉంటాడు, వాళ్ళ విలేజ్లో పెట్టాలి. వెంకటేశంస్ విలేజ్ అండ్ కుడ్ బీ దేర్ ఫర్ సమ్ టైమ్ యాజ్ ఎ ట్యూషన్ మాస్టర్ విత్ ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఫెసిలిటీ. ఆ వెంకటేశంస్ అనే వాళ్ళ దగ్గర ఉండి అక్కడ ఎలా ఉంటారు? ఫ్రీ బోర్డింగ్, ఫ్రీ లాడ్జింగ్. రెంట్ కట్టే పని లేదు, అన్నానికి డబ్బులు కట్టే పని లేదు. ఓన్లీ బెడ్, ఫుడ్ రెండు ఫ్రీనే. బోత్ లాడ్జింగ్ అండ్ అకామిడేషన్, లాడ్జింగ్, బోర్డింగ్ both are free because he acted as a tuition master. పూర్వకాలంలో గురువులకి టీచర్స్కి చాలా ఎక్కువ వాల్యూ ఉండేది, రెస్పెక్ట్ ఎక్కువ ఉండేది. ఓకే, అదే పెద్ద ప్లస్ అప్పట్లో. వెంకటేశం విలేజ్ అండ్ he could be there for some time as a tuition master with free boarding and lodging facility. వెంకటేశ్వరంస్ విలేజ్లో కొంతకాలం పాటు ఉన్నాడు. ఎలా? ఫ్రీ బోర్డింగ్, ఫ్రీ లాడ్జింగ్ ఫెసిలిటీ బికాస్ he acted as a
ట్యూషన్ మాస్టర్ ట్యూషన్ ఫ్రీ బోర్డింగ్ అండ్ నెక్స్ట్ మధురవాణి వాజ్ యంగ్ బ్యూటిఫుల్ అండ్ ఇంటెలిజెంట్ మధురవాణి ఒక లేడీ నేమ్ చెప్తున్నాను ఇక్కడ. ఫస్ట్ వన్ గిరీశం, సెకండ్ వన్ మధురవాణి. మధురవాణి వాజ్ యంగ్ బ్యూటిఫుల్ అండ్ ఇంటెలిజెంట్ prostitute means వేశ్య. So prostitute, but she had some ethics. What was the lady name? The lady name was Madhurvani. She was young and handsome and beautiful lady. She was a intelligent, beautiful and prostitute, cunning, but she had some ethics. కొన్ని నీతులు దగ్గర కొంచెం నీతి కూడా ఉంది. ఏంటంటే అది షీ లైక్ గిరీశం అండ్ హీస్ హ్యాండ్సమ్నెస్ ఈవెన్ దో హీ వాస్ కన్నింగ్. సో మధురవాణి లైక్ గిరీశం ఈవెన్ దో షీ వాస్ కన్నింగ్ బట్ హీ వాస్ హ్యాండ్సమ్. కన్నింగ్ అయిన వాడు ఎటువంటి వాడు? చాలా అందంగా ఉంటాడు, అందగాడు. గిరీశం అండ్ గో టు ద షీ లైక్డ్ గిరీశం అండ్ హీస్ హ్యాండ్సమ్నెస్ ఈవెన్ దో హీ వాస్ కన్నింగ్ అండ్ హీ హ్యాడ్ సమ్ రిలేషన్స్ విత్ ద బోర్డింగ్ హౌస్ విడో. వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఉంది. ఎందుకు? అక్కడ వాళ్ళ ఇంట్లో బోర్డింగ్ అద్దెకి దిగాడు, అందుకోసం రిలేషను. వెన్ రామపతనులు ఆస్క్డ్ హర్ టు గివ్ అప్ గిరీశం అండ్ టు గో టు హిస్ విలేజ్ విత్ హిమ్. వాడిని వదిలిపెట్టు రామపతనులు చెప్తున్నాడు అని ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? గిరీశం వదిలిపెట్టేసి వాళ్ళ ఊరు వెళ్తాడు, లేకపోతే నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్తున్నాడు. వెన్ రామపతులు ఆస్క్డ్ హర్ టు గివ్ గిరీశం అండ్ గో టు హిస్ విలేజ్ విత్ హిమ్, షీ సెడ్ that she had pay 200 rupees to get from గిరీశం. నాకు 200 ఇచ్చాడు, అది ఇవ్వాలి అతనికి అని ఏం కూడా చెప్పుద్ది. ఎవరికి? రామపతనులకి. షీ వాజ్ ఏ వైజ్ ఉమెన్ హూ ట్రై టు చేంజ్ ద సిస్టమ్ ఫ్రమ్ బ్యాడ్ టు గుడ్. మధురవాణి ఈజ్ ఏ వైజ్ ఉమెన్. షీ ట్రై టు చేంజ్ ఫ్రమ్ బ్యాడ్ టు గుడ్. షీ ప్లేడ్ ఏ కీ రోల్ ఆఫ్ టీచింగ్ లెసన్. తన మధురవాణి ఒక మంచి గుణపాఠం నేర్పాలనుకోవద్ది. ఎవరికి? మిస్టర్ గిరీశానికి. నాకు అతను డబ్బులు ఇవ్వాలి అని మధునపతులకి చెప్పుద్ది అనమాట, రామపతనులకి. అగ్నిహోత్ర వదనులు ఎవరు? అగ్నిహోత్ర వదనులు, ఈయన కూడా ఒక ఆయన. అగ్నిహోత్ర వదనులు, రామపతులు అండ్ లుబ్ధవనులు, వీళ్ళు ఆ ఊళ్ళో ఉన్నట్టు కొంతమంది వ్యక్తులు. ఎవరెవరు? 3 పేర్లు చెప్పాడు. ఎవరు? అగ్నిహోత్ర వదనులు, రామపతనులు, లుబ్ధ అదనులు అనేటువంటి 3 పేర్లు చెప్పాడు. గిరీశం స్టార్టెడ్ టు మూవ్ వెంకటేశం అండ్ ఆస్క్డ్ హిమ్ టు బై సమ్ బుక్స్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ వెంకటేశంస్ పేరెంట్స్. వెంకటేశం వాళ్ళ పేరెంట్స్కి కొంచెం కాన్ఫిడెన్స్, నమ్మకం కలిగించడానికి వెంకటేశానికి ఒక సలహా ఇస్తాడు. ఏమైనా సలహా ఇస్తాడు? టు బై అండ్ ఆస్క్డ్ టు బై సమ్ బుక్స్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్. కొన్ని బుక్స్ కొనుక్కో. ఎందుకు బుక్స్ కొనటం వల్ల ఉపయోగం ఏంటి? మీ అమ్మ మీ నాన్నకి నీ మీద కొంచెం కాన్ఫిడెన్స్, నమ్మకం కలుగుద్ది అని చెప్తాడు. పేరెంట్స్ మైండ్స్ ఆఫ్ వెంకటేశం పేరెంట్స్ అగ్నిహోత్రాలు అండ్ వెంకమ్మ. వెంకటేశం వాళ్ళ పేరెంట్స్. నెక్స్ట్ వన్ ఎవరు? ఇంకొక అతను వెంకటేశం. వెంకటేశం వాళ్ళ పేరెంట్స్ ఏమిటి? వాళ్ళ పేరెంట్స్ నేమ్ ఏంటి? అగ్నిహోత్రాలు, నెక్స్ట్ వెంకమ్మ. గిరీశం నెంబర్ 1 గిరీశం, మధురవాణి, గురజాడ అప్పారావు, నెక్స్ట్ వెంకటేశం, అగ్నిహోత్రాలు, వెంకమ్మ. దీస్ ఆర్ ద నేమ్స్.
అగ్నిహోత్ర వదనాలు అండ్ వెంకమ్మ దేర్ పోస్ట్ యాజ్ అ గ్రేట్ టీచర్ బై ప్రామిసింగ్. ఏం చెప్తాడు? పోస్టెడ్ మీన్స్ ఎలాబరేటెడ్ ఆర్ ఎక్స్టెండెడ్. పోస్టెడ్ ఏ గ్రేట్ టీచర్ బై ప్రామిసింగ్ దట్ హీ వుడ్ మేక్ వెంకటేశం యాజ్ అ గ్రేట్ మ్యాన్. చెప్పాడు అగ్నిహోత్ర వదనలకి నెక్స్ట్ వెంకమ్మకి చెప్పాడు ఏమని? మీ అబ్బాయిని నేను మంచివాడిగా తయారు చేస్తాను అని చెప్తాడు. ఎందుకంటే ఆల్రెడీ బుక్స్ కొనిపించాడు కదా. Thus he won the heart of అగ్నిహోత్ర వదనలు, ద మ్యాన్ ఆఫ్ ఫైర్ విత్ షార్ట్ టెంపర్ అండ్ ఫాదర్ ఆఫ్ బుచ్చమ్మ, వెంకటేశం అండ్ సుబ్బమ్మ. వాళ్ళ నాన్నగారు అగ్నిహోత్ర వదన యొక్క క్యారెక్టర్ చెప్పాడు. షార్ట్ టెంపర్, ఫైర్ విత్ షార్ట్ టెంపర్. ఎటువంటి అంట? షార్ట్ టెంపర్, ముక్కోపి, ప్రతి విషయాన్ని కోప్పడతా ఉంటాడు. షార్ట్ టెంపర్, ఓకేనా? కోప్పడతా ఉంటాడు. అందుకని ఈ ఓన్ ద హార్ట్ ఆఫ్ అగ్నిహోత్ర వదనలు. గిరీశం ఓన్ ద హార్ట్ ఆఫ్ అగ్నిహోత్ర వదనలు. అగ్నిహోత్ర వదనల యొక్క మనసును గెలుచుకున్నాడు. ఎలా? మాటలతో గెలుచుకున్నాడు గిరీశం. వెంకటేశం వాళ్ళ ఫాదర్ నేమ్ ఏంటి? అగ్నిహోత్ర వదనలు. వాళ్ళ మదర్ నేమ్ ఏంటి చెప్పండి? వెంకమ్మ. ఇంకా వెంకటేశంకి రిలేషన్స్ ఎవరున్నారు? బుచ్చమ్మ, వెంకటేశం, సుబ్బమ్మ. వీళ్ళు ఎవరికి? అగ్నిహోత్ర వదనలకి, వెంకమ్మకి ఎవరెవరు ఉన్నారంట? బుచ్చమ్మ, వెంకటేశం, సుబ్బమ్మ. ద ఉమెన్ సబ్మిషన్ స్టార్ట్. బుచ్చమ్మ, వెంకమ్మ అండ్ సుబ్బమ్మ. సో పర్సన్స్ నేమ్స్ చూడండి ఇక్కడ. ఎవరెవరు నేమ్స్ చెప్పాడు? ఫస్ట్ గిరీశం, సెకండ్ వన్ ఎవరు? గిరీశం సంబంధించిన పేరెంట్స్ నేమ్ చెప్తున్నాను. అగ్నిహోత్ర వదనలు. వెంకమ్మ, నెక్స్ట్ బుచ్చమ్మ, వెంకటేశం. నెక్స్ట్ థర్డ్ నేమ్, ఇంకొక నేమ్ కూడా ఇచ్చాడు ఇక్కడ. ఎవరాళ్ళు? సుబ్బమ్మ. దీస్ ఆర్ ద బుచ్చమ్మ, వెంకటేశం, సుబ్బమ్మ ఆర్ ద చిల్డ్రన్స్ ఆఫ్ అగ్నిహోత్ర అండ్ వెంకమ్మ. గిరీశం ఈజ్ ఏ కన్నింగ్ మెంటాలిటీ. అగ్నిహోత్ర వదనాలు, వెంకమ్మ ఈజ్ వైఫ్ అండ్ హస్బెండ్. నెక్స్ట్ వన్, ఉమెన్ సబ్మిషన్ could be found in the అగ్నిహోత్ర వదనాలు హౌస్ వెరీ క్లియర్లీ. ఉమెన్ సబ్మిషన్ మీన్స్ సమర్పణ. వాళ్ళ అగ్నిహోత్ర వదనలకు మిస్సెస్ అంటే వెంకమ్మ వాళ్ళ ఇల్లు చాలా నీట్గా ఉంచుద్దంట. నెక్స్ట్, కరాటక శాస్త్రులు ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ కరాటక శాస్త్రులు ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ అగ్నిహోత్ర వదనాలు. అగ్నిహోత్ర వదనాల యొక్క బావమర్ది, బ్రదర్ ఇన్ లా. కరాటక శాస్త్రి కరాటక శాస్త్రి అని ఒక అతను ఉన్నాడు, వాళ్ళ బామ్మర్ది. ఆయనకి మంచి గుణపాఠం ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాడంట. ఈ ఫెల్ట్ ద కన్నింగ్ పర్సన్ ఆఫ్ గిరీశం, బ్రదర్ ఇన్ లా ఆఫ్ అగ్నిహోత్ర వదనాలు, ఫెల్ట్ దట్ ద కన్నింగ్ పర్సన్ ఆఫ్ గిరీశం వాజ్ ద రైట్ పర్సన్ టు టీచ్ హిస్ బ్రదర్ ఇన్ లా. కన్నింగ్ పర్సన్ గిరీశం ఉన్నాడు కదా, వాడే కరాటక శాస్త్రులకి మంచి గుణపాఠం చెప్పగలడు అనే విషయాన్ని ఎవరు గ్రహించారు? అగ్నిహోత్ర వదనాలు గ్రహించాడు. బికాస్ వై హీ సే లైక్ దట్? కరాటక శాస్త్రి ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ అగ్నిహోత్రాలు. హీ థింక్ మిస్టర్ గిరీష్ ఈజ్ ద సూటబుల్ పర్సన్ టు టీచ్ ఎ లెసన్ ఆఫ్ మిస్టర్ కరాటక శాస్త్రులు. రైట్ పర్సన్ టు టీచ్ ద బ్రదర్ ఇన్ లా. హీ టుక్ ద హెల్ప్ ఆఫ్ హిజ్ డిసైపుల్ మహేశం. అగ్నిహోత్రాలు టేక్ ద help of he had a disciple. His disciple name was Mahesham.
మహేశం ఈయన తీసుకున్నాడు, సహాయం తీసుకున్నాడు. ఎవరు హెల్ప్ తీసుకున్నాడు? అగ్నిహోత్రాలు టేక్ ది హెల్ప్ ఆఫ్ మిస్టర్ మహేశం. మహేశం ఈజ్ ద డిసైపుల్ ఆఫ్ అగ్నిహోత్ర వదనాలు. టు స్పాయిల్ ద ఇన్కాంపిటబుల్ మ్యారేజెస్ ఆఫ్ సుబ్బమ్మ విత్ లిబ్నోతో వదనాలు. ఎందుకు ఎవరు హెల్ప్ తీసుకున్నాడు? సుబ్బమ్మ యొక్క మ్యారేజ్ని డిస్టర్బ్ చేయాలని, పెళ్ళిని చెడగొట్టాలని మహేశం హెల్ప్ తీసుకున్నాడు. ఏ 60 years ఓల్డ్ మ్యాన్. ఎవరితో సుబ్బమ్మ మ్యారేజ్ ఎవరితో డిసైడ్ అయింది? 60 years ఓల్డ్ మ్యాన్. అదే చైల్డ్ మ్యారేజెస్ అంటాం వాటిని అప్పట్లో, చైల్డ్ మ్యారేజెస్. ఏం వయసు మెహా అయితే ఎంత ఉంటుంది? ఒక 10 years 10 years ఉంటుంది. కానీ అతని యొక్క వయసు ఎంత? 60 years ఉంటుంది. అందుకే ఈ మ్యారేజ్ ఎలాగైనా సరే డిస్టర్బ్ చేయాలని చెప్పేసి డిస్కంపిటబుల్ అన్నాడు, పాడు చేయాలని చెప్పేసి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటాడు. 60 years ఓల్డ్ మ్యాన్ వెన్ గిరీశం సాదా బ్యూటిఫుల్ యంగ్ విడో బుచ్చమ్మ హీ మేడ్ హీజ్ ఓన్ ప్లాన్ టు మేక్ హర్ హిజ్ ఓన్ అండ్ ఎంకరేజ్ చైల్డ్ మ్యారేజెస్. ఇంకా గిరీశం మళ్ళీ ఏం చేసి తెలుసా? ఇక్కడ ఒక ఆమె చూశాడు. ఏం పేరు? ఆమె పేరు బుచ్చమ్మ. యంగ్ విడో చూశాడు. చూసిన తర్వాత వీడు ఊరకుండలేకపోయాడు. ఎందుకు? బికాజ్ వీడు బై బర్త్ హీ హ్యాజ్ ఎ కన్నింగ్ మెంటాలిటీ. గిరీశం కన్నింగ్ మోసం చేసే మనస్తత్వం. అందుకనే ఏ బ్యూటిఫుల్ యంగ్ విడో బుచ్చమ్మ హీ మేడ్ హిజ్ ఓన్ ప్లాన్ టు మేక్ హర్ హిజ్ ఓన్ అండ్ ఎంకరేజ్ చైల్డ్ మ్యారేజ్ అండ్ విడో మ్యారేజ్ రిఫార్మ్స్. ఏం చేశాడు తెలుసా? పాప ఆల్రెడీ బుచ్చమ్మ వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు కాబట్టి, గిరీష్కి ఆల్రెడీ కన్నింగ్ మెంటాలిటీ కాబట్టి దేన్ని ఎంకరేజ్ చేశాడు? చైల్డ్ మ్యారేజ్ని ఎంకరేజ్ చేశాడు, విడో మ్యారేజ్ని ఎంకరేజ్ చేశాడు. వితంతు వివాహాలు చేసుకోవచ్చు, బాల్య వివాహాలు చేసుకోవచ్చు అని. ఎందుకు? శుభమ్మకేమో ఆ 60 years ఓల్డ్ మ్యాన్ చేయొచ్చు, బుచ్చమ్మని ఏం చేసుకోవచ్చు. ఆల్రెడీ బుచ్చమ్మ విడో కదా, అందుకనే అది ప్లాన్ అనమాట. ఎవరిది? గిరీశం యొక్క ప్లాను. దాస్ హీ చేంజ్ ద స్టాండ్స్ ఆఫ్ అగనెస్ట్ కన్యాశుల్కం టు ప్రో కన్యాశుల్కం. అది కన్యాశుల్కం నుంచి ప్రో కన్యాశుల్కానికి మార్చాడు తన యొక్క మైండ్ మొత్తాన్ని. ఓకే, అది ప్రో కన్యాశుల్కం టు చేంజ్ ద స్టాండ్స్ మీన్స్ యాటిట్యూడ్. తన యొక్క వైఖరిని మార్చాడు. ఎలా? స్టాండ్స్ టు ఫ్రమ్ అగనెస్ట్ కన్యాశుల్కం టు ప్రో కన్యాశుల్కం. కన్యాశుల్కం నుంచి ప్రో కన్యాశుల్కం వరకు లోకి మార్చాడు. వరకట్నం నుంచి వరకట్నం లేకుండా తీసుకోవడానికి, చైల్డ్ మ్యారేజ్ ఎంకరేజ్ చేయడానికి, విడో మ్యారేజ్ ఎంకరేజ్ చేయడం. ఎందుకు? దానికి అన్ని ఫేవర్గా చేసుకోవడం గిరీశం వేసినటువంటి ప్లాన్. ఎందుకు? బై బర్త్ గిరీశం ఈజ్ ఎ కన్నింగ్ ఫెలో. ఓకేనా? థ్యాంక్ యూ.